బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి మరొకసారి రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి. కేసీఆర్తో కృష్ణా జలాలు ప్రాజెక్టులపైన చర్చకు సిద్ధమంటూనే సీఎం ఒకవైపు ఆయనని సభకు పిలవాలి కేసీఆర్ అంటూ కూడా స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా మాట్లాడి సభకు వచ్చేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలను ఏపీకి అక్రమంగా కట్టబెట్టింది కేసీఆర్ అంటూ సీఎం ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొస్తూ రోజా ఇంట్లో రొయ్యల కూర తిని మన నీళ్లు కట్టబెట్టాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. జగన్ను పిలిచి తప్పుడు జీవోలు ఇచ్చాడు, తమ ప్రభుత్వ తప్పులు ఉన్నట్టు తేలితే సభలో క్షమాపణలు సైతం చెప్తాను అంటే కృష్ణా జలాల వాటాకు సంబంధించిన అంశం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా తినడం లేదు. రోజు రోజుకి ఇంకా వివాదం ఎక్కువ అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున వివాదం కూడా రాజుకుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కారణం కేసీఆర్ అంటూ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెప్పుకొస్తోంది. అధికారులకు వచ్చాక కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నిటికీ కారణం అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో రోజా ఇంట్లో రొయ్యల చేపలు తిని జగన్కి తప్పుడు జీవోలు ఇచ్చి అటు ఆంధ్రప్రదేశ్కి అక్రమంగా మన నీళ్ళను మొత్తం కూడా కట్టబెట్టి తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేశారు కేసీఆర్ అంటూ మరోసారి అసెంబ్లీ రెచ్చిపోవడమే కాకుండా అవసరమైతే ప్రత్యేకంగా పిలిపించండి, ఈ విషయాలపైన మాట్లాడదాం, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీదే తప్పని కనుక తేలితే నేను క్షమాపణ చెప్తానంటూ కూడా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేప్పుడు హాట్ టాపిక్గా మారింది.